కొన్ని సందర్భాల్లో మనం కుటుంబ అవసరాల కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, ఉన్నత విద్య కోసం మనం రుణం చేయాల్సొస్తుంది. అప్పులు చేయాల్సొస్తుందండి. ఆ తర్వాత ఏమైపోతుందంటే కొన్ని సందర్భాల్లో మన గ్రహాలు అనుకూలంగా లేకపోతే చేసిన రుణం తీర్చలేక అంటే అప్పు తీర్చలేక చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులను పరిశీలించండి. ఒక అప్పు తీర్చడం కోసం ఇంకొక అప్పు కొత్తగా చేస్తుంటారండి. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 10,000 ఇంకొక వ్యక్తికి ఇవ్వాలి అంటే ఈ రూ. 10,000 ఈ వ్యక్తి చేతిలో లేకపోవడం వల్ల ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్లి రూ. 10,000 తీసుకొని వచ్చి ఇస్తుంటాడండి. అలా చేస్తూ ఏమైపోతుందంటే ఆ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సొస్తుంది. మనకు సంపాదన బాగుంది, సంపాదిస్తున్నాము, కొద్దిగా ఆలస్యంగా అయినా సరే ప్రతి నెల ఈఎంఐ లాంటివి చెల్లించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే పర్వాలేదండి. అలా కాకుండా చేసినటువంటి అప్పు తీరలేక మరొక నూతనంగా అప్పు చేయడం, ఈ అప్పులో కొంత భాగాన్ని జమపెట్టడం, మళ్ళీ వచ్చే నెలలో ఇంకొకరి దగ్గరికి వెళ్లి చేయి చాచడం. ఈ విధంగా కొంతమంది ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, ఈ 2 అప్పులు తీర్చడానికి మరొక అప్పు, ఈ విధంగా చాలామంది చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటారండి. అటువంటి వారు అంటే అప్పుల ఊబి నుంచి బయటపడడం కోసం, ఆదాయం పెరగడం కోసం, సంపాదించిన డబ్బుతో అప్పులు తీర్చడం కోసం పాటించాల్సిన ఒక చక్కటి అద్భుతమైన తేలికపాటి పరిహారం ఏమిటి అంటే, పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయను ఒకదాన్ని తీసుకుని పసుపు వస్త్రాన్ని ఒకదాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలండి. ఈ పసుపు వస్త్రంలో ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయను మూట కడతాం కదా, అలా కట్టిపెట్టే ప్రయత్నం చేసి ప్రధానంగా కూడా ఆ రోజు శనగపిండి లడ్డూలను మహావిష్ణువు వారికి నైవేద్యంగా సమర్పించే ప్రయత్నం చేసి, ఏదైతే ఈ రుణ బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి స్వామిని మహావిష్ణువు వారిని ప్రార్థించాలి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అన్న విషయానికి వస్తే కనీసం 16 గురువారాల పాటు చేయాలండి. అంటే ప్రతి గురువారం కూడా ఏం చేయాలి, పీచుతో ఉన్న కొబ్బరికాయను తీసుకొని రావాలి. ఆ తర్వాత పసుపు వస్త్రంలో దాన్ని చుట్టి ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఏంటంటే శనగపిండి లడ్డూలను భగవంతుడికి అంటే మహావిష్ణువు వారికి నైవేద్యంగా సమర్పించి స్వామివారి యొక్క స్తోత్రాన్ని వారికి అందుబాటులో ఉంది విష్ణు సహస్రం కావచ్చు, విష్ణు అష్టోత్తరం కావచ్చు పఠించి మనసులో కోరిక చెప్పుకోవాలి. ఆ తర్వాత అంటే 16 గురువారాలు ఈ విధంగా చేస్తాం కదా, పూర్తయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ పీచుతో ఉన్న కొబ్బరికాయ వస్త్రంలో చుట్టాం కదా, వాటి అన్నింటినీ అంటే 16 కొబ్బరికాయలు తయారైతాయి. ఒక చోట ఏర్పాటు చేసుకుని ఎప్పుడైనా నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు వీటిని విసర్జించే ప్రయత్నం చేయాలి. అంతవరకు ఇంట్లో పూజ మందులు ఏర్పాటు చేసుకోవచ్చండి. 16 కొబ్బరికాయలు తయారవుతాయి, పర్వాలేదు, దాన్ని ఏర్పాటు చేసుకుని అలాగే పూజ మందులో పెట్టేసేయండి. ఆ తర్వాత ఎప్పుడన్నా మనము ఏదైనా ఈ నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్తుంటాం కదా, అంటే ప్రవహించే నీటిలో వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి, 16 గురువారాలు పూర్తయిన తర్వాత చేయాలి. ప్రతి వారం కూడా మనం శనగపిండి లడ్డూలు నైవేద్యంగా సమర్పించాం కదా, అవి మాత్రం పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా ఏదైతే ఒక అప్పు తీర్చడం కోసం ఇంకొక అప్పు, ఈ 2 అప్పులు తీర్చడం కోసం మరొక అప్పు చేస్తామో ఈ బాధ నుంచి మహావిష్ణువు వారి యొక్క అనుగ్రహం ఆశీస్సులతో బయటపడతాం అని చెప్పవచ్చు.